మహానటికి స్వాగతం. తెలుగు చిత్రరంగంలో మకుటం లేని మహారాణిగా వెలుగొంది విజ్ఞాన వీణలు మోగించిన మహానటి సావిత్రి అభినివేశంలోనూ హావభావాలలోనూ చక్కటి అభినయాన్ని ప్రదర్శించి అతి చిన్న వయసులో అన్నీ చూసి అనుభవించి 50 ఏండ్లు కూడా పూర్తి చేసుకోకముందే ఆమె జీవితం విషాదంగా ముగిసింది. ఆమె పేరే సావిత్రి. సినిమా పరిశ్రమ ఉన్నంత కాలం ఆమె పేరు అనేక రకాలుగా మారుమ్రోగుతూనే ఉంటుంది. బూరెబుగ్గల చేపకళ్ళ సుందరిగా ఒక తరాన్ని మైమరిపించిన సావిత్రి జీవితంలోకి ఒకసారి తొంగి చూద్దామా? అలా కొంతకాలం గడిచిన తర్వాత అందరూ సావిత్రి సినిమాల్లోకి వెళితే పెద్ద నటిగా పేరు తెచ్చుకుంటుంది అని అంటూ ఉంటే వెంకట్రామయ్య చౌదరి 1948లో సావిత్రిని వెంటబెట్టుకొని మద్రాసు బయలుదేరి వెళ్లారు. మద్రాసుకు వెళ్ళాక అక్కడ ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయిన నాగరాజు గారి వద్దకు వెళ్ళి ఫోటోలు దిగారు. ఫోటోలు తీసిన నాగరాజు గారు సావిత్రి అందాన్ని చూసి అబ్బురపడిపోయారు. అంతకుముందు చిత్ర పరిశ్రమకు వచ్చి వెళ్లిపోయిన కాంచనమాల, తరువాత సినిమాల్లో కొనసాగుతున్న జి వరలక్ష్మి, లక్ష్మీకాంతం, రాజమ్మ, కనకం, పుష్పవల్లి, ఎస్ వరలక్ష్మిలలో సావిత్రికి ఉన్న అందం ఎవరికీ లేదు అని అన్నారు. సావిత్రి అందంలో గాని వయసులో గాని ఎవరు సమానులు కారు అని ప్రశంసించారు. మీ అమ్మాయిని వెంటనే సినిమా వేషాల కోసం ప్రయత్నించమను అని ఆయన సలహా కూడా ఇచ్చారు. అయితే సావిత్రి ఫోటోలు చూసిన వారంతా ఆమెది ఎటూ కాని వయసు అని తిరస్కరించారు. కొంతకాలం తర్వాత వారి ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో విజయవాడకు తిరిగి వచ్చారు. తరువాత మళ్ళీ నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు బెజవాడకు వచ్చారు. ఆయన నటించిన బాలరాజు సినిమా 100 రోజుల ఫంక్షన్లో పాల్గొననున్నారు అని తెలిసింది. అప్పటికి అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు చూసిన సావిత్రికి ఆయనంటే ఇష్టం ఏర్పడింది. ఎలాగైనా అక్కినేని నాగేశ్వరరావును చూడాలని తన ప్రాణ స్నేహితురాలైన సుశీలాను తీసుకొని జై హింద్ టాకీస్కు బయలుదేరింది. అక్కినేని అప్పటికి ఇంకా థియేటర్కు చేరుకోలేదు. అందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపటికి అక్కినేని నాగేశ్వరరావు గారు కారు రానే వచ్చింది. ఆయన కారు దిగగానే జనం ఆయన్ను చూడటానికి మూగారు. ఆ జనాన్ని తోసుకుంటూ అక్కినేని నాగేశ్వరరావును చూడనైతే చూసింది. ఆయన్ను చూడగానే అంతకుముందే ఎక్కడో చూసిన జ్ఞాపకం మొదలాడింది. ఆ ఆలోచనలో ఉండగానే జనంలో వారు ఆమెను ఒక తోపు తోశారు. దాంతో ఆమె మురికి కాలువలో పడిపోయింది. దాంతో అక్కినేని గారిని మళ్ళీ చూడాలనే ఆలోచనను విరమించుకొని మురికి అంటిన బట్టలతోనే ఇంటి దారి పట్టింది. తరువాత నాటకాల్లో నటిస్తూ కాలం వెల్లతీస్తూ వచ్చింది. సావిత్రికి మొట్టమొదటి సినిమా ఛాన్స్ 1949లో వచ్చింది. అగ్ని పరీక్ష అనే చిత్రంలో కొన్ని సన్నివేశాలు తీసి చూసుకున్నాక పిల్ల మరీ చిన్నగా అనిపిస్తోందని, ఆ పాత్రకి సరిపోదని భావించి ఆ ఒప్పందం రద్దు చేసుకున్నారు నిర్మాతలు. అంతే, ఇక మళ్ళీ ఆ ఏడాదంతా ఖాళీయే. ఆ మరుసటి సంవత్సరం ఏఎన్ఆర్తో తీస్తున్న సంసారం అనే సినిమాలో అవకాశమిచ్చారు. కానీ భయంగా నటిస్తోందని గమనించి అప్పటిదాకా తీసిన సన్నివేశాల్ని కూడా వదిలేసి ఆ పాత్రని పుష్పలతకి ఇచ్చేసి మొదటి నుంచి రీషూట్ చేశారు. తర్వాత సావిత్రి జూనియర్ ఆర్టిస్ట్గా మారింది. అందువల్ల ఆ తర్వాత వచ్చిన పాతాళ భైరవిలో కూడా సావిత్రి ఒకే ఒక డాన్స్ బిట్కి పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత 1950లో రూపవతి సినిమాలో తక్కువ నిడివి గల ఒక వ్యాంప్ పాత్ర వచ్చింది. ఈ 2 సినిమాలు మరుసటి ఏడాదికి గాని విడుదల కాలేదు. ఈ అన్ని పరిణామాలు సావిత్రిని, ఆమె కుటుంబాన్ని ఎంతో నిరాశపరిచాయి. కానీ 1951 కల్లా ఆమెకు నిజంగానే దశ తిరిగింది. ఆ ఒక్క ఏడాదిలో ఆమెని రెండో హీరోయిన్ గాను, ప్రధాన నాయికగాను పెట్టి వరుసగా పెళ్లి చేసి చూడు, పల్లెటూరు, ఆదర్శం, ప్రియురాలు, శాంతి, సంక్రాంతి అనే సినిమాలు తీశారు. అంతే, ఇక వెనక్కి తిరిగి చూసుకునే పని లేకపోయింది. సావిత్రి జీవితంలో అతి ముఖ్య ఘట్టమైన దేవదాసులోని సావిత్రి చేసిన పార్వతి పాత్ర గురించి చెప్పుకోవాలి.
1952లో బెంగాలీ నుండి దేవదాసు కథను తెలుగులోకి తర్జుమా చేసిన రచయిత చక్రపాణి గారు స్క్రిప్టు సావిత్రికి ఇచ్చి బాగా చదువుకో, అలా చదివితేనే నీకు పాత్ర అర్థమవుతుంది అని చెప్పారు. సావిత్రి ఆ కథను ఒకసారి చదివింది. తరువాత మళ్ళీ చదవాలనిపించింది. ఈసారి అందులో ఉండే భావుకథను అర్థం చేసుకోవడానికి మళ్ళీ చదివింది. కథలో ముందుగా దేవదాసుకు పార్వతికి మధ్య ప్రేమ ఉందని తెలియలేదు. చిన్నప్పటి నుండి వారికి ఒకరి మీద ఒకరికి అనురాగం ఏర్పడుతుంది. యుక్త వయసులో ప్రేమించడం అనేది ఒక ఆకర్షణ మాత్రమే. సంఘానికి కుటుంబానికి కట్టుబడి సావిత్రి పెళ్లి చేసుకుంటుంది. కానీ తనలో దేవదాసు మీద ప్రేమ చావదు. దేవదాసుకు అంతే. పార్వతి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా ఆమెను మరువలేకపోతాడు. ఈ బాధను మరువలేక అతడు తాగుడుకు బానిసవుతాడు. చివరి వరకు దేవదాసు సావిత్రిని మరవలేకపోతాడు. ఆ కథ ఆమె జీవితంలో కూడా ప్రేమ విలువను తెలిసేలా చేసింది. నేను కూడా ఎవరినైనా ప్రేమిస్తే ఇలాగే ప్రేమించాలని మనసులో అనుకుంది. వాస్తవం ఏంటంటే దేవదాసు సినిమా పూర్తవక ముందే సావిత్రి జెమినీ గణేశన్ ప్రేమలో మునిగిపోయింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో పార్వతి పాత్రధారి సావిత్రి దుఃఖంతో తలుపుకేసి తల బాదుకునే దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో దర్శకుడు కట్ చెప్పినా కూడా ఆ సన్నివేశంలో లీనమైపోయింది. అలా చాలాసేపు ఏడుస్తూ ఉంటే చిత్ర దర్శకుడు వేదాంతం, రఘురామయ్య గారు, కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు సావిత్రిని చాలాసేపు ఓదార్చారు. సావిత్రి పార్వతి పాత్రను ఎంతగా అర్థం చేసుకుందో 16 ఏళ్ల సావిత్రిలో ఉన్న ప్రతిభను, కమిట్మెంట్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా పూర్తయింది. ప్రివ్యూకు సినిమా ప్రముఖులతో పాటు సావిత్రి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఆ సినిమా విడుదలైన తర్వాత సావిత్రికి నటిగా చాలా మంచి పేరు వచ్చింది. సినిమా మొదట్లో ముద్దులొలికే చలాకీ పడుచులాగా కనిపిస్తుంది. తరువాత పూర్తిగా బరువైన దృశ్యాల్లో, దుఃఖపూరితమైన దృశ్యాల్లో అత్యంత సహజంగా కనిపిస్తుంది. ఆనాటి నుంచి నేటి వరకు సావిత్రి చేసిన పార్వతి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆ సినిమా విడుదల కాగానే సావిత్రికి అనేకమైన అవకాశాలు వెల్లువెత్తాయి. విజయ ప్రొడక్షన్ వారు మళ్ళీ చంద్రహారం సినిమాలో ఒక మంచి పాత్రనిచ్చారు. దాని తర్వాత జెమినీ వాసన్ గారు తాను తీసిన బాలనాగమ్మ చిత్రంలో సంగు పాత్రనిచ్చారు. 1954లో వదిన సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి షూటింగ్ ప్రారంభమైంది. దీన్ని తమిళంలో చెల్ల పిల్లైగా తీశారు. తమిళ వర్షన్కు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాను అని సావిత్రి అడిగింది. నిర్మాతలు సరే అన్నారు. డబ్బింగ్ చెప్పిన తర్వాత నిర్మాతలకు అది నచ్చలేదు. దాంతో వేరే వాళ్ళతో చెప్పించారు. దాని తర్వాత సావిత్రి పట్టుపట్టి తమిళం నేర్చుకొని పెద్ద గ్రంథాలు చదివింది. ఒకసారి ఒక తమిళ సినిమా విజయోత్సవ సభలో సావిత్రి ముందుగా తమిళంలో మాట్లాడి తరువాత తెలుగులో మాట్లాడింది. తమిళ ప్రేక్షకులు ఇంత గొప్ప నటి తెలుగు అమ్మాయా అని ఆశ్చర్యపోయారు. దాని తర్వాత 1955లో అర్ధాంగి సినిమా విడుదలైంది. ఆ సినిమాకు దర్శకుడు పి. పుల్లయ్య. ఇది కూడా బెంగాలీ రచయిత శరత్ చంద్ర రచించిన స్వయం సిద్ధ నవల ఆధారంగా రూపొందింది. జమీందారు మొదటి భార్యకు పుట్టిన కొడుకుగా అక్కినేని నాగేశ్వరరావు ఆయా పెంపకంలో నల్లమందు ప్రభావంతో అమాయకుడుగా పెరుగుతాడు. రెండవ భార్య సంతానమైన నాగు సర్వ వ్యసనాలతో తిరుగుతూ ప్రజల వద్ద నుండి అక్రమంగా శిస్తు వసూలు చేస్తుంటాడు. పల్లెటూరి పిల్లగా సినిమాలో పద్మ పాత్రలో నటించిన సావిత్రి నాగుకు తగిన విధంగా బుద్ధి చెబుతుంది. అది తెలుసుకున్న జమీందారు పద్మను ప్రశంసించి తన రెండవ కోడలుగా చేసుకోవాలనుకుంటాడు. దానికి జమీందారు రెండవ భార్య ఒప్పుకోదు. సరికదా, నీ పెద్ద కొడుకు రాఘవేంద్రరావుకు ఇచ్చి చెయ్యండి అని ఒక సలహా పడేస్తుంది. మాట తప్పని జమీందారు రాఘవేంద్రరావుతో పెళ్లి జరిపిస్తాడు. పెళ్లి పీటల మీదనే తన భర్త మతిలేనివాడని తెలుసుకున్న పద్మ అతడితో ఆత్మ సంయమనంతో వ్యవహరిస్తోంది. మరిది నాగుకు మరోసారి బుద్ధి చెబుతుంది. భర్తను ప్రయోజకుడిగాను సంస్కారవంతమైన వాడిగాను తీర్చిదిద్దుతుంది. ఈ సంగతి గమనించిన జమీందారు తృప్తిగా కన్నుమూస్తాడు.
తరువాత నాగు నిజస్వరూపం తన తల్లి తెలుసుకొని అతనికి బుద్ధి చెబుతుంది. అనేక భావోద్వేగాలు పలికించడంతో సావిత్రి పాత్రకు జనాలు నీరాజనాలు పట్టారు. ఆ సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమాలో జమీందార్ గారి రెండవ భార్యగా నటించిన శాంతకుమారి సావిత్రిని దగ్గరికి తీసుకొని ముద్దాడి, అమ్మాయి నీ నటన చూస్తుంటే కడుపు నిండిపోతుంది. తెలుగు సినిమాల్లో భవిష్యత్తు అంతా నీదే. నీలాంటి అందగత్తె అయిన అమ్మాయి గాని నటి గాని మళ్ళీ పుట్టదు అని ప్రేమగా దీవించింది. ఆ సినిమా తర్వాత ఒక నాటకీయ పరిణామం జరిగింది. వాహిని స్టూడియోలో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో నాగిరెడ్డి చక్రపాణి గారు మిస్ అమ్మ అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో కథానాయిక మేరీ పాత్రలో భానుమతిని హీరోయిన్ గా నటిస్తోంది. ఒకరోజు షూటింగ్ ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం వరకు భానుమతి రాలేదు. మధ్యాహ్నం తర్వాత వచ్చిన భానుమతితో దర్శకులు ఎల్వి ప్రసాద్ గారు, ఏమ్మా వరలక్ష్మి వ్రతం అయిపోయిందా అని అడిగారు వ్యంగ్యంగా. దానికి భానుమతి గారు, నేను షూటింగ్కి లేట్గా వస్తానని ఉత్తరం రాసి పంపానుగా అంది. దానికి ఎల్వి ప్రసాద్ గారు, ఆ ఉత్తరం నీతో పాటే లేటుగా వచ్చింది అన్నాడు. దానికి ఆ చేసుకునే పూజ ఏదో ముందే చేసుకుంటే అనుకున్న సమయానికి షూటింగ్కు రావచ్చుగా అన్నాడు. వ్రతాలు పూజల గురించి మీకేం తెలుసండి, అయినా ఒక పూజతో మోక్షం రాదుగా అన్నారు భానుమతి. దానికి చక్రపాణి గారు స్పందిస్తూ, అయితే మాకు మోక్షం ప్రసాదించండి అన్నారు. ముందుగానే టెంపర్ బాగా ఉన్న భానుమతి, మీ ఇష్టం, మీకే ఇప్పుడు మోక్షం ప్రసాదిస్తున్నాను. ఈ సినిమాలో వేషం వేయమని మీరు వెతుక్కుంటూ వస్తే నా సొంత ప్రొడక్షన్లో బిజీగా ఉన్నా కూడా చేయడానికి ఒప్పుకున్నాను. సర్లేండి, ఈ సినిమాలో నేను చేయను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంటనే చక్రపాణి గారు కాస్ట్యూమర్ని పిలిచి, ఆ విజయవాడ అమ్మాయిని వచ్చి మేరీ పాత్ర కాస్ట్యూమ్స్ వేసుకొని కనిపించమని చెప్పు అని అన్నారు. అప్పటికే లంగావోనిలో ఉన్న సావిత్రి మేరీ పాత్రలో చీర కట్టుకొని కనిపించింది. ఆ పాత్ర కాస్ట్యూమ్లో సావిత్రిని చూసిన నిర్మాత దర్శకులు సంతృప్తి చెందారు. ఆ విధంగా మిస్ అమ్మ సినిమాలో భానుమతి వేయవలసిన పాత్ర మిస్ అయ్యి సావిత్రికి వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ కలిసి నటించారు. ఇందులో మరో హీరోయిన్ గా సీత పాత్రలో జమున నటించింది. తప్పిపోయిన మహాలక్ష్మి మిస్ మేరీ ఏమోనని అనుమానం తీర్చుకోవడానికి ఒకనాటి అర్ధరాత్రి తన అసిస్టెంట్తో సహా మేరీ వాళ్ళుంటున్న ఇంటికెళ్ళి ఆమె పడక మీదకి టార్చ్ లైట్ వేసి చూస్తాడు రాజు. ఆ వెలుతురుకు మేరీకి మెలకువ రావడం, డిటెక్టివ్లు పారిపోవడంతో అంతా గందరగోళం అవుతుంది. అనుకోని ఈ సంఘటనతో కలవరపడిన మేరీకి కలత నిద్ర పడుతోంది. ఆ కలత నిద్రలో ఒక పీడకల. ఆ పీడకలలో తనను బలవంతంగా పెళ్లి చేసుకోబోయిన దుర్మార్గుడిగా డేవిడ్, అతడి బారి నుంచి తనను కాపాడిన వీరుడిగా ఎంటీ రావు కనిపిస్తారు. దాంతో ఆమెకు ఎంటీ రావు మీద అనురాగం అంకురిస్తుంది. కథ తిరగవలసిన మలుపులన్నీ తిరిగి సుఖాంతమవుతుంది. ఆ కాలంలోనే అద్భుతమైన కథ మలుపుతూ రూపొందిన ఈ సినిమాను మించిన సినిమా ఇప్పటికీ రాలేదు అంటే అతిశయోక్తి కాదేమో. 1955వ సంవత్సరమే సావిత్రి నటించిన మిస్ అమ్మ, అర్ధాంగి, సంతానం, వదిన, కన్యాశుల్కం, దొంగరాముడు చిత్రాలు విడుదలై సంచలన విజయాన్ని సాధించాయి. అదే సంవత్సరం ఆమె తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయి నటి స్థాయికి చేరుకుంది. మిగిలిన సావిత్రి చరిత్ర 3వ భాగంలో చూద్దాం.